మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? శోభన్, మరి కాసేపట్లో రాష్ట్ర శాసనసభ వేదికగా మరో చారిత్రాత్మకమైన సందర్భం ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆర్థిక అనిశ్చితి నుంచి కేవలం 4.5 కాలంలో ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక అంకిత భావంతో, ఒక దీక్షతో, ఒక పట్టుబలతో, ఒక ఆర్థిక క్రమశిక్షణతో కేవలం 4.5 కాలంలో బడ్జెట్ను రెండింతలు చేసుకున్న రాష్ట్రంగా ఏకంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో బడ్జెట్ మనం చూసినట్టయితే 1,637 కోట్లతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయాణం, రాష్ట్రానికి సంబంధించిన ప్రస్థానం ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా 2 లక్షలకు పైగా బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. 1,637 కోట్లతో ప్రారంభమైన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తూ తొలిసారిగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంలో ఏకంగా వృద్ధి రేటు నమోదు చేసుకుని 1,15,689 కోట్లతో రెండోసారి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అంతే బలంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగిన తరుణంలో ఏకంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే దాదాపు 1,30,000 కోట్ల రూపాయల 1,30,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత అంచెలంచెలుగా ముందుకు సాగుతూ ఆ ప్రస్థానం అంతా కూడా ముందుకు సాగిన సందర్భాన్ని మనం చూసాం. 2017లో కూడా ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన పరిస్థితిని మనం చూసాం. 1,49,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఒక చరిత్రను సృష్టించింది తెలంగాణ రాష్ట్రం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గత ఆర్థిక బడ్జెట్ను మనం చూసుకున్నట్టయితే 1,74,000 కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని కూడా ఆకర్షించింది తెలంగాణ రాష్ట్రం. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా ఏటికి ఆ ఏడు ఆర్థిక వృద్ధి రేటును పెంచుకుంటూ ముందుకు సాగడం అనేది ఒక చారిత్రాత్మకమైన సందర్భం అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇతర రాష్ట్రాల్లో బడ్జెట్ అంటే కేవలం అంకెలకు సంబంధించిన వ్యవహారం, జమ ఖర్చులకు సంబంధించిన లెక్కగానే ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలోనే కేవలం ఒక ఏడాదికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాకుండా ఒక 5 ఏళ్లకు అవసరమైన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక ప్రణాళికను రచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకోసమే ఆ వృద్ధి రేటు ప్రతి దాంట్లో కూడా, ప్రతి గ్రోత్ ఇండికేటర్లో కూడా తెలంగాణ రాష్ట్రం అదే రకమైన ఆర్థిక ప్రగతిని సాధించుకుంటూ ముందుకు సాగిన పరిస్థితి. ఒక్క పారిశ్రామిక రంగాన్ని మనం చూసుకున్నట్టయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో -0.8గా ఉంది పారిశ్రామిక రంగం. దిగువ స్థాయిలో పడిపోయి పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. అక్కడి నుంచి అంచెలంచెలుగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ కేవలం మన రాష్ట్రానికో మన దేశానికి సంబంధించిన సంస్థలనే కాకుండా విదేశాలకు సంబంధించిన అనేక కంపెనీలను కూడా ఆకర్షించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేలాగా, విస్తరించేలాగా రూపొందించిన ప్రణాళికలు ఎన్ని రకాల ఫలితాలు సాధిస్తున్నాయో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ మరొక చారిత్రాత్మకమైన బడ్జెట్ అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్, దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా సీఎం హోదాలో ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ ఆసక్తి మరింతగా పెరిగిందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మిగతా రాష్ట్రాలు ఇప్పటికీ కూడా డిమానిటైజేషన్ అలాగే జీఎస్టీకి సంబంధించిన నిర్ణయాల వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ కూడా ఇబ్బంది పడతా ఉంటే మన రాష్ట్రం ఏకంగా 19% పైగా ఆదాయ వృద్ధి రేటును నమోదు చేసుకుంటూ ప్రతి ఏడాది కూడా ముందడుగు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం, రాబడి, పన్నేతర రాబడి ఏ విధంగా ఉందో పూర్తి స్థాయిలో ఒక పగడ్బందీ ప్రణాళికను రచించుకొని ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఈసారి జరగబోతున్న కేటాయింపులు కూడా పెద్ద ఎత్తున ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండబోతున్నాయని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎన్నికల ప్రణాళిక సందర్భంగా ఏదైతే హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో, రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత హోదాలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో ఆ హామీల అమలు దిశగా అత్యంత కీలకమైన ప్రకటనలు, కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ఓవైపు సంక్షేమ రంగంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూనే అభివృద్ధి రంగంలో కూడా ఒక మెరుపు వేగాన్ని కనబరుస్తున్న ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ ఈరోజు అగ్రగామిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండబోతున్నాయి. గతంలో ఉన్న పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఏకంగా ఆసరాకు సంబంధించిన పెన్షన్లు మనం చూసుకున్నట్టయితే వృద్ధులకు సంబంధించి ఏదైతే
వెసులుబాటు కల్పించారో గతంలో 60 ఏళ్ల వయసు వరకు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది, దాన్ని 57కు కుదించారు. దాదాపు 20 లక్షల మంది అదనంగా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 5,000 కోట్ల రూపాయలు, దాదాపు 5,43 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో కేటాయించేవారు. అయితే ఈసారి ఆ బడ్జెట్ రెట్టింపు కాబోతోంది. 10,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం కేటాయించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రైతును రాజును చేయడమే ఏకైక లక్ష్యంగా రచిస్తున్న ప్రణాళికలు ఇప్పటికే మంచి స్పందనను కనబరుస్తున్న పరిస్థితి. మన రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు బంధుకు సంబంధించిన ప్రకటన ఏదైతుందో, రైతు బంధుకు సంబంధించిన హామీ ఏదైతుందో ఎకరానికి తప్పకుండా ప్రతి ఏడాది ఎకరానికి దాదాపు 10,000 రూపాయలు 2 పంటలకు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకం కోసమే 15,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ₹1,00,000 రుణాలు మళ్ళీ మాఫీ చేస్తాం అని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో అందుకోసం దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైతు బీమాకు సంబంధించి కూడా దాదాపు 1,500 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఒక ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణతో ముఖ్యమంత్రి గారు వేస్తున్న ప్రతి ప్రణాళిక కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమంతో పాటు, అభివృద్ధితో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్రమైన ఆర్థిక ముఖ చిత్రాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ఆవిష్కరించబోతున్నారని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవానికి ఒక కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందాలి, కానీ 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు డెవల్యూషన్ ద్వారా వచ్చే కేటాయింపులు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి సహకారం అందలేదు. అయినప్పటికీ కూడా ఆర్థిక ప్రాతిపదికలు గతంలో లేనప్పటికీ కూడా పగడ్బందీ ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక క్రమశిక్షణతో ఈరోజు తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తూ 2,00,000 కోట్లకు ఈరోజు బడ్జెట్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్, ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు 11:30కు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.